హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఈ రోజు అయితే మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే 10 నిమిషాల్లో మంచిగా వేడి వేడి మొక్కజొన్న గారెలు అయితే చేసేసి ఇవ్వండి. క్రిస్పీగా వస్తాయి, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. దానికోసం నేనైతే 30 ఎండుమిరపకాయల వరకు తీసుకున్నాను అండి. నేను ఇక్కడ అరకిలో మొక్కజొన్న గింజలు అయితే తీసుకున్నాను. అరకిలో గింజలకి నేను 30 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు కొలత రిమైనింగ్ చేసుకోండి. మీరు ఎంతైతే తీసుకుంటున్నారో దాన్ని బట్టి కొలత మీరు ఎండుమిరపకాయలు తీసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జీలకర్ర తీసుకోండి. అలాగే మామూలు ఉప్పు వేసేస్తూ ఉంటారండి. అది కాకుండా రాళ్ళు ఉప్పు యూజ్ చేశారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది ఇందులో అదేంటి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేస్తూ ఉంటారు. బట్ నేను అవన్నీ యూజ్ చేయట్లేదు. ఎండుమిరపకాయలతో చేస్తే పిల్లలకి కొంచెం హెల్దీగా ఉంటుంది, కడుపులో మంట రాకుండా కూడా ఉంటుందండి. పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే ఘాటు ఎక్కువ అయిపోయి వాళ్ళకి కొంచెం కారం అనిపిస్తే తినలేదు, ఎక్కువగా తీసుకోలేదు అనమాట. ఫస్ట్ అయితే మనము ఎండుమిరపకాయలకి నేను చూపించిన తగినంత జీలకర్ర రాళ్ళు ఉప్పు చూపించా కదండి, ఆ మోతాడు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ మొత్తము ఫైన్ పౌడర్ లాగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకుని దాని తర్వాత మనం ఈ గింజలు యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకుంటే మంచిగా గట్టిగా పట్టుకోవాలి. నీళ్ళు అసలు యాడ్ చేయకండి. కొంచెము కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే కొంచెం బాగుంటాయి. అంటే కొంచెం లైక్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలకైతే అట్లా పెట్టండి కచ్చాపచ్చగా. లేదా కొంచెం చిన్నపిల్లలకి 2-3 ఇయర్స్ వాళ్ళకి కూడా పెట్టాలనుకుంటే ఏంటంటే మెత్తగా పట్టుకోండి. కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే ఏంటంటే బాగా క్రిస్పీగా వచ్చినట్టు అవుతాయి అన్నమాట. ఇష్టంగా తింటారు. నేను చూపిస్తున్నాను కదా, అంత గట్టిగా వస్తుంది పిండి. అలా పట్టుకుని నీళ్లు వేసుకోకుండా అంత గట్టిగా పట్టుకుంటే ఉప్పులో ఉన్న నీరే పిండిలోకి దిగుతుంది. కాబట్టి మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. ఎందుకంటే రాళ్ళు అందుకే యూజ్ చేస్తారు. ఇలాంటి పిండిలకు కానీ పులుసులకు కానీ మంచి టేస్టీగా ఉంటుంది. రాళ్ళుప్పే యూజ్ చేయాలి. రాళ్ళు ఉప్పుకి అంత టేస్ట్ ఉంటుందండి, మామూలు ఉప్పుకి అసలు టేస్ట్ అంత ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని గింజలు పక్కన పెట్టుకుని మొత్తం మిగతా గింజలన్నీ మిక్సీ పట్టేసుకుని మెత్తగా ఈ మామూలుగా విడిగా ఉండే గింజలను యాడ్ చేసుకుంటారు. అలా కూడా టేస్ట్ బాగుంటుందండి. అంటే చేసుకునే దాన్ని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఇట్లనే యాడ్ చేస్తున్నా, ఇంతకంటే నేను ఇంకేం యాడ్ చేయట్లేదు. పిల్లలు ఇష్టంగా తింటారని కాబట్టి ఇందులో మనము ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవన్నీ స్కిప్ చేస్తున్నానండి. మా పాప చిన్నది కాబట్టి నేను కొంచెం ఇలానే చేసి పెడుతున్నాను. ఉల్లిపాయ వేస్తే ఏంటంటే గారెలు అనేవి మెత్తబడిపోతాయండి, మంచి క్రిస్పీగా రావు మనం అనుకున్నట్టు. చాలామంది మీరు హోటల్స్లో కూడా చూసే ఉంటారు, ఉల్లిపాయలు మంచిగా అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటారు. వెల్లుల్లిపాయలు వేసి కరివేపాకు కొత్తిమీర అన్నీ రకరకాలుగా ఏవైతే ఉంటాయో అన్నీ వేసేసి చేస్తూ ఉంటారు. అన్నప్పుడు అది ఏమవుతుంది, ఆ గారె మనకి మెత్తగా వస్తాయి, గుళ్ళల్లాగా రావు, మంచిగా రావు, క్రిస్పీగా ఇష్టంగా తినేటట్టు రావు అనమాట. అలా కాకుండా మనకి మంచిగా టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా అయిపోయేటట్టు 10 నిమిషాల్లో స్నాక్ ఐటమ్ అనేది మీకు చెప్పా కాబట్టి ఈ విధంగా చేసేసుకుని చూడండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి, కలుపుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. ఫస్ట్ అయితే మనము ఎండుమిరపకాయలతో మిక్సీ పట్టుకున్నది ఉంటుంది కదండి, దాంట్లో మళ్ళీ మనం గింజలు పట్టుకున్నది ఉంటుంది కదా, అది మంచిగా మొత్తం కలవాలి. కలిసినాక మనం మెత్తగా ఒక పేపర్ లాగా తీసుకుని దానికి వాటర్, మనం నార్మల్గా గారెలు ఎట్లా వేసుకుంటామో అలాగే దీన్ని కూడా ఇవి కూడా గారెల్లాగా వేసుకోవచ్చు. ఇన్ కేస్ గారెలు వద్దనుకుంటే వడలుగా కూడా వేసుకోవచ్చండి. దానికి మనము మామూలుగా హోల్ పెట్టుకుని చేసుకుంటాము గారెలకి. ఇక్కడ ఏంటంటే మామూలుగా హోల్ పెట్టుకుని చేసేదే మనము వడలని అంటారు తెలంగాణ స్టైల్లో. ఆంధ్ర స్టైల్లో ఏంటంటే హోల్ పెట్టుకుని చేసేదాన్నే గారెలు అంటారు, మామూలుగా చేసేదాన్ని వడలు అంటారు అనమాట. అసలు శ్రమే లేకుండా చూసారు ఎంత టేస్టీగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి మనకి గారెలు. సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీ పిల్లలకి వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మిస్ కాకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అయ్యి నేను చెప్పే కుకింగ్ రెసిపీస్ అన్నీ నేను ప్లేలిస్ట్లో మీకు యాడ్ చేశానండి. అవన్నీ మీరు చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే హోమ్ నీడ్స్, బేబీ నీడ్స్ అని చెప్పి ప్లేలిస్ట్లు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. అలాగే నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతం కిట్ అయితే నేను వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే షాప్ చేసేసుకోండి. వాళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అడ్వాన్స్గా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు చెప్తున్నానండి. మరెన్నో కుకింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.